జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకుండా వీడియో కాల్ ద్వారా హాజరవుదామన్న విజ్ఞప్తి చేశారు. కానీ సీబీఐ కోర్టు మాత్రం దీన్ని ఖండిస్తూ స్పష్టంగా చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సిందే అని. జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఆయన లాయర్ చివరికి ఉపసంహరించుకున్నారు. అయితే కొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీనికి కోర్టు సమ్మతిస్తూ ఈ నెల 21న హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ఇదంతా ఎలా మొదలైందంటే గత నెలలో జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. కోర్టు ఆ అనుమతిని ఇస్తూనే తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని షరతు విధించింది. అయితే విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చారు. కోర్టుకు వస్తే భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, దానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు. అందుకే తన బదులు లాయర్ హాజరవుతారని, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా హాజరవుదామని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సీబీఐ కూడా ఈ విషయంలో వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పుడు ప్రశ్న, జగన్ హైకోర్టుకు వెళ్తారా లేక కోర్టులోనే హాజరవుతారా? ఆయన లాయర్లు అంటున్నారు, గతంలో హైకోర్టు కింది కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని చెప్పిందని. మరి ఇదే అంశంపై జగన్ తిరిగి హైకోర్టుకు వెళ్లాలనుకుంటున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. సీఎం అయిన తర్వాత జగన్ కోర్టుకు హాజరయ్యే అంశాన్ని చాలాసార్లు తప్పించుకున్నారు. అక్రమాస్తుల కేసే కాదు, కోడికత్తి కేసు, పాస్పోర్ట్ రెన్యువల్ వంటి విషయాల్లోనూ కోర్టు ఆదేశాలుండగా హాజరు కాలేదు. ఏదేమైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కష్టకాలం వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు కీలకమైన మలుపు, నవంబర్ 21న కోర్టుకు హాజరవుతారా లేక మరోసారి లీగల్ మార్గాల వైపు మొగ్గు చూపుతారా? వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.